చా ఈ ఆర్బీఐ ఏందన్నా సడన్గా పేటీఎంను బంద్ చేసింది. మరి నేను వాడే వ్యాలెట్ కూడా పేటీఎం వ్యాలెటే, ఇంకా నా కారుకున్న ఫాస్టాగ్ కూడా పేటీఎం వ్యాలెటే, ఇంకా నా బ్యాంక్ అకౌంట్ కూడా పేటీఎం వ్యాలెటే, సెటిల్మెంట్ మొత్తం అందులోనే అవుతాయి. మరి ఇప్పుడు నా పరిస్థితి ఏందన్నా? అరే ఏంది బాయ్ ఇట్లా టెన్షన్ పడతావు? మీరు ఇట్లా టెన్షన్ పడతారనే పేటీఎం కంపెనీ క్లియర్ కట్గా చెప్పేసింది. పేటీఎం పేమెంట్ బ్యాంకుకు పేటీఎం యాప్కు ఎలాంటి సంబంధం లేదు. పేటీఎం పేమెంట్ బ్యాంక్ నడిపేది 197 కమ్యూనికేషన్ అనేది పేటీఎం కంపెనీ యొక్క మాతృ సంస్థ. కాబట్టి ఆర్బీఐ ఆంక్షలు విధించింది పేటీఎం పేమెంట్ బ్యాంకే తప్ప పేటీఎం యాప్కు కాదు. మీరు నిర్భయంగా పేటీఎంలో ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. మీరు మీ సెటిల్మెంట్లని వేరే బ్యాంకుకు సెట్ చేసుకొని మీరు మీ ట్రాన్సాక్షన్స్ని విత్డ్రావల్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు దీని నుంచి ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మరి ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేసి